హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మడ అడవులకి సంబంధించి మ్యాంగ్రోవ్స్ గురించి. సో ఏమైంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మడ అడవులు ఇటు మైల్డ్గానో ఇటు సివియర్గానో హైపర్ క్యాప్నిక్ హైపాక్సియా అనేటటువంటి దీనికి ప్రభావితం అవుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా అసలు మ్యాంగ్రోవ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, మన ఇండియాలో మ్యాంగ్రోవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే మన ఇండియాకి సంబంధించి మ్యాంగ్రూవ్స్ యొక్క స్టాటిస్టిక్స్ అన్నటువంటిది చూద్దాం. అలాగే మన భారతదేశం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు ఈ మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవుల్ని కాపాడటానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారన్నటువంటి తెలుసుకుందాం. అలాగే ఏంటి అసలు ఈ హైపర్ క్యాప్నిక్ హైపోక్సియా అన్నటువంటిది, దానికి సంబంధించి ఎందుకు ఇలా అంటే ఈ పరిస్థితి అన్నటువంటిది మడ అడవులకి ఎందుకు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా మడ అడవులకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అన్నటువంటిది చూస్తే చూడండి. సో మనం మోర్ ఆర్ లెస్ ఏమని చెప్పాలి, ఇటు 30 డిగ్రీస్, అలాగే నార్త్లోకి వచ్చేసరికి 30 డిగ్రీస్. సో భూమధ్య రేఖ నుంచి అటు 30 డిగ్రీస్ ఇటు 30 డిగ్రీస్ మ్యాక్సిమం వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది ఉంది. కరెక్ట్గా 30 డిగ్రీస్ అని కాదండి, జస్ట్ రాశానంతే. సో మినిమం ఇలా 30 డిగ్రీస్ వరకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది నడుస్తుంది. మనం ప్రతి చోట కూడా చూస్తూ ఉంటే దీన్ని మనం ఈజీగా గమనించవచ్చు. అయితే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి అసలు మ్యాంగ్రోవ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది చూడండి. మనం ఎక్కువగా చూస్తే వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ అన్నటువంటిది, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా కదా. అలాగే ఒడిషా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అలాగే మహారాష్ట్ర, అండమాన్ అండ్ నికోబార్ వీటన్నింటిలోనూ ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో ప్లేసెస్ ఒకసారి కనుక చూసినట్టయితే చూడండి, వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ అన్నటువంటిది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. అంతేకాదు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. మరి దీనికి యునెస్కో స్టేటస్ అన్నటువంటిది ఎప్పుడు వచ్చింది, మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అలాగే మహానది, గోదావరి, కృష్ణా డెల్టాస్ ఏవైతే ఉన్నాయో ఒడిషా, ఏపీలో అక్కడ ఉన్నాయి. అలాగే పిచ్చవరం మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి కావచ్చు, బితర్కానికా మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి కావచ్చు, గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్లో, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ వీటన్నిటిలో కూడా. ఏపీలోకి వచ్చేసరికి కొరింగా అభయారణ్యం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్, ఇది రక్షిత అభయారణ్యంగా కూడా పేరు పొందిందనమాట. మరి ఇలా ఉందా. ఇప్పుడు ఒకసారి చూడండి మ్యాంగ్రోవ్ స్టేటస్ ఏంటి ఇండియాలో అన్నటువంటిది ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ కనుక చూస్తే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో దీని ప్రకారం టోటల్ మ్యాంగ్రోవ్ కవర్ మన భారతదేశంలో ఎంత ఉంది అంటే చూడండి, 4992 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అది మన భారతదేశం మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 0.15%. మరి అందులో ఏ రాష్ట్రానికి ఎక్కువ వాటా ఉంది అంటే ఆబ్వియస్లీ వెస్ట్ బెంగాల్ అన్నటువంటిది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ కవర్ ఉన్నటువంటిది. దాని తర్వాత గుజరాత్, దాని తర్వాత అండమాన్ అండ్ నికోబార్ అన్నటువంటివి ఉన్నాయి. అయితే ఈ మ్యాంగ్రోవ్స్కి సంబంధించి చూడండి కీ ఫీచర్స్ ఏంటి అంటే సాల్ట్ టోలరెంట్ ప్లాంట్స్. మ్యాంగ్రోవ్స్ అన్నటువంటివి మనకి ఎక్కడ కనపడుతూ ఉంటాయండి, ఈ సలైన్ వాటర్ అంటే బ్రాకిష్ వాటర్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఎక్కువగా మ్యాంగ్రోవ్స్ అన్నటువంటివి కనపడుతూ ఉంటాయి. సో ఇవే హాలోఫైట్స్ అనమాట, అంటే సాల్ట్ ఉన్నటువంటి ఏరియాస్లో కూడా ఇవి బాగా గ్రో అవుతాయి. సాల్ట్ లవింగ్ ప్లాంట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే వీటిలో సాల్ట్ ఫిల్టరింగ్ రూట్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాగే సాల్ట్ ఎగ్జర్టింగ్ లీవ్స్ అన్నటువంటివి ఉంటాయి. అంటే ఏంటి, రూట్స్లోనూ సాల్ట్ ఫిల్టర్ అవుతుంది, అలాగే ఎక్సెసివ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో వాటిని లీవ్స్ ద్వారా బయటికి వదిలేటటువంటి ఆ ఫీచర్ అన్నటువంటిది మ్యాంగ్రూవ్స్కి ఉంటుంది. అది మాత్రమే కాదు, వీటిలో ఏరియల్ రూట్స్ అన్నటువంటివి చాలా యూనిక్. వాటినే న్యూమటోఫోర్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటామన్నమాట. ఇవి వాటి యొక్క రెస్పిరేషన్కి ఉపయోగపడతాయి. అలాగే ప్రాప్ రూట్స్ అన్నటువంటి ఉంటాయన్నమాట, లేదా స్టిల్ట్ రూట్స్ అంటాం. మ్యాంగ్రోవ్ ఏదైతే ఉంటుందో చెట్టు, దానికి ఎక్స్ట్రా స్టెబిలిటీని అందించడానికి ఉపయోగపడతాయి. అలాగే వివి ప్యారీ అంటాం. వివి ప్యారీ అన్నటువంటిది మనకి సీడ్ జర్మినేషన్కి సంబంధించి ఒక యూనిక్ ప్యాటర్న్. సో ఇక్కడ ఏమవుతుందంటే చెట్టుకే ఈ సీడ్ జర్మినేషన్ అన్నటువంటిది జరుగుతుంది, దాని తర్వాతనే అది నీటిలోకి పడి అక్కడి నుంచి మొలకెత్తుతుంది. దీనికి సంబంధించిన పిక్చర్స్ అయితే చూద్దాం. బట్ వివి ప్యారీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే హై బ్లూ కార్బన్ స్టోరేజ్ కెపాసిటీ అంటే ఏంటి, కార్బన్ సింక్స్గా కూడా
ఈ మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి పనికొస్తాయి. ఇది మాత్రమే కాదు, స్టార్మ్స్ అలాంటివి వచ్చినప్పుడు ఏదైతే స్పీడ్ కెపాసిటీతో వస్తుందో దాన్ని దాదాపు 3 వంతులు తగ్గించడానికి ఈ మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. సో మనకి ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లాగా ఈ మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. ఎస్పెషల్లీ మనకి ఫ్లడ్స్, స్టార్మ్స్, సునామీస్ ఇలాంటివి వచ్చినప్పుడు. సో ఇంపాక్ట్ అన్నటువంటిది పూర్తిగా తగ్గిపోతుందని కాదు, బట్ దాన్ని మిటిగేట్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి మ్యాంగ్రోవ్ అడాప్టేషన్స్ ఏంటన్నటువంటిది ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ ఈ లీవ్స్ ఏవైతే ఉంటాయో ఆ లీవ్స్లో సాల్ట్ ఎక్స్క్రీట్ చేసేటటువంటి గ్లాండ్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. సో ఎక్సెసివ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవి బయటకు వదిలేస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, సాల్ట్ అన్నటువంటి ఓల్డర్ లీవ్స్లో ఎక్కువగా అక్యూములేట్ అవుతాయి. సో దాని తర్వాత అవి పడిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే న్యూమటోపోర్స్, ఈ యొక్క ఏవైతే రూట్స్ ఉన్నాయో బ్రీతింగ్ రూట్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఈ న్యూమటోపోర్స్ అన్నటువంటివి ఏంటంటే ఈ న్యూమటోపోర్స్లో ఉండేటటువంటి టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆక్సిజన్ని ఇవి ఎక్కువగా పీల్చుకోవటానికి పనికొస్తాయి. అందుకే వాటిని బ్రీతింగ్ రూట్స్ అనేసి మనం పిలుస్తామన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఈ పెద్ద రూట్ ఏదైతే ఉందో దాన్నే కేబుల్ రూట్ అనేసి మనం పిలుస్తామన్నమాట. సో ఈ కేబుల్ రూట్ అన్నటువంటిది పెద్ద ట్రంక్ నుంచి వస్తుంది, దాని నుంచి మళ్ళీ న్యూమటోపోర్స్ అన్నటువంటివి వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, ప్రాప్ రూట్ అనేసి ఇందాక అనుకున్నామా, స్టిల్ట్ రూట్ అనేసి. సో ఇది ఏంటి అంటే ఎక్సెసివ్గా మనకి కావాల్సినటువంటి సపోర్ట్ని ఈ ప్లాంట్కి ఇవ్వటానికి ఉపయోగపడతాయి. అలాగే ఈ వేర్లు ఇవన్నీ కూడా మొత్తం మనకి ఇటు సాయిల్ వాటర్లో ఉంటాయన్నమాట. సో న్యూమటోపోర్స్ అన్నటువంటివి ఎలా కనపడతాయంటే ఇదిగో ఇలా ఉంటాయి. అలాగే ఇందాక వివి ప్యారీ అనుకున్నాం సీడ్ జర్మినేషన్కి సంబంధించి. సో అది ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా చెట్టు అన్నటువంటిది ఉంటే దాని యొక్క బ్రాంచ్ నుంచే మనకి ఇక్కడ ఫ్రూట్, రాడికల్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. సో ఆ ఫ్రూట్ అన్నటువంటిది అలానే ఉంటుంది, ఆ రాడికల్ అన్నటువంటిది పెద్దదయ్యి దానికే మళ్ళీ రూట్స్ వస్తాయి అన్నమాట. చూడండి, దానికే లీవ్స్ అన్నటువంటివి వస్తాయి. దాని తర్వాత ఏమవుతుంది, జనరల్గా ఇదిగో ఇలా పడిపోతుంది. పడిపోయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఇది మొలకెత్తదు. ఫస్ట్ హారిజాంటల్గా ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్లో. సో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అది తట్టుకొని నిలబడగలదు అన్నప్పుడు అది తర్వాత వర్టికల్గా చేంజ్ అవుతుందన్నమాట. వర్టికల్గా చేంజ్ అయిపోయి దానికి కావాల్సినటువంటి ప్లేస్కి వెళ్ళి నిలబడి అది దాని తర్వాత తన యొక్క రూట్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఒక మొక్కలాగా ఎదుగుతుంది. అది ఈ వివి ప్యారీ సీడ్ జర్మినేషన్కి సంబంధించి. సో మ్యాంగ్రోవ్స్కి సంబంధించి అసలు ఇప్పుడు ఏంటి కంటెక్స్ట్ అన్నటువంటి చూస్తే ఇందాక ఏమనుకున్నాము, ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అన్నటువంటివి ప్రపంచవ్యాప్తంగా హైపర్ క్యాప్నిక్ హైపాక్సియా అన్నటువంటి దాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పేసి. సో మనకి తెలుసు హైపాక్సియా అంటే ఏంటి, ఆక్సిజన్ లెవెల్స్ అన్నటువంటివి సరిగ్గా లేకపోతే దాన్ని హైపాక్సియా అంటాం. అలాగే హైపర్ క్యాప్నిక్ లేదంటే దీన్నే కార్బిక్ అని కూడా పిలుస్తాం అన్నమాట. హైపర్ కార్బిక్ అంటే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అన్నటువంటి ఉండటం, ఆక్సిజన్ ఇంటేక్ అన్నటువంటి తగ్గిపోవటం. సో అలాంటి పరిస్థితిని మనం హైపర్ క్యాప్నిక్ హైపాక్సియా అనేసి పిలుస్తూ ఉంటాము. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ రూట్స్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ అన్నటువంటిది అందట్లేదు, దాని ప్లేస్లో కార్బన్ డైఆక్సైడ్ అన్నటువంటిది పెరిగిపోతూ వస్తుంది. దానివల్ల ఆ చెట్ల మనుగడకి రాబోయే కాలంలో ప్రమాదం ఏర్పడవచ్చు అన్నటువంటిది సింపుల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. సో చూడండి, హైపర్ క్యాప్నిక్ హైపాక్సియా అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అన్నటువంటివి ఎక్కువ ఉంటుంది, అలాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ అన్నటువంటివి తగ్గిపోతాయి. సో జనరల్గా మనకి మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్లో లో టైడ్ కండిషన్స్ ఉన్నప్పుడు, అలాగే లో సలినిటీ జోన్స్ ఉన్నప్పుడు, అలాగే ట్రాపికల్ రీజన్స్ ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ హైపర్ క్యాప్నిక్ హైపాక్సియా అన్నటువంటిది కనపడుతుంది. బట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మడ అడవుల్లో ఇటు మైల్డ్గానో ఇటు సివియర్గానో ఈ హైపర్ క్యాప్నిక్ హైపాక్సియా అన్నటువంటి దీన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి మ్యాంగ్రోవ్స్ అన్నటువంటివి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏంటి ఇంపాక్ట్స్ ఏంటి బయోడైవర్సిటీ మీద ఇప్పుడు ఈ హైపర్ క్యాప్నిక్ హైపాక్సియా అన్నటువంటిది మడ అడవులు ఎదుర్కొంటే అన్నటువంటి సింపుల్గా చెప్పాలంటే, ఒకటి మడ అడవుల యొక్క లాభాలు ఏంటండి, ఒకటి అక్కడ మంచి బయోడైవర్సిటీ అన్నటువంటిది ఉంటుంది, మంచి ఫిషింగ్ జోన్స్గా అవి పనికొస్తాయి, అవునా. అలాగే మనం చూస్తే అక్కడికి కావాల్సినటువంటి వుడ్ అన్నటువంటిది కావచ్చు, అంటే ఎకోసిస్టమ్ సర్వీసెస్ని అందించడంలో మడ అడవులు అన్నటువంటివి చాలా కీలకం. అలాంటి ఆ ఎకోసిస్టమ్ సర్వీస్ అన్నీ కూడా ఇప్పుడు డిగ్రేడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫిష్ నర్సరీస్ అంటే ఏంటి, లో ఆక్సిజన్ లెవెల్స్ అన్నటువంటి ఉండటం వల్ల అక్కడ ఫిషెస్ అన్నటువంటివి సరిగ్గా బతకలేవు.
అలాగే బయోడైవర్సిటీ అన్నటువంటి తగ్గిపోతుంది. ఇక్కడ ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఫిషరీస్ మరియు లైవ్లీహుడ్స్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది. అవునా? ఇవన్నీ జనరల్ పాయింట్సే. మనం లాభాలు అన్నటువంటి ఉంటాయి అన్నటువంటిది కనుక మనం తెలుసుకోగలిగితే దానివల్ల ఉండేటటువంటి నష్టాలు ఏంటి అన్నటువంటిది కూడా తెలుసుకోవచ్చు. మరి దీనికి మేజర్ రీజన్ ఏంటండి? క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది. దానివల్ల ఏవైతే టెంపరేచర్స్ పెరుగుతున్నాయో దానివల్ల వస్తున్నటువంటి పరిస్థితులే వీటన్నింటికీ కారణం. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మడ అడవుల్ని కాపాడటానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవటం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒకటి రామ్సర్ కన్వెన్షన్. సో దీని ద్వారా ఏంటి? వెట్లాండ్స్ని మనం ప్రొటెక్ట్ చేయటం జరుగుతుంది. సో ఆ వెట్లాండ్స్లో భాగంగా మ్యాంగ్రోవ్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. రెండవది యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. సో దీని కింద ఏంటి? బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్నటువంటివి ఏర్పాటు చేసి వాటిలో భాగంగానే మ్యాంగ్రోవ్స్ని కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేయటం జరుగుతుంది. అలాగే చూడండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అన్నటువంటిది కూడా ఈ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రాయల్ బెంగాల్ టైగర్, అలా కొన్ని యూనిక్ స్పీషీస్ అన్నటువంటి ఉంటాయన్నమాట. వాటిని కాపాడుతున్నప్పుడు వాటి యొక్క ఆవాసాలని కూడా కాపాడాలి అన్నటువంటిది ఒక మనం ఇనిషియేటివ్గా పెట్టుకుంటాం. అందులో భాగంగా మ్యాంగ్రోవ్స్ని కాపాడుతూ రావటం. అలాగే బ్లూ కార్బన్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? ఇక్కడ కార్బన్ సింక్స్ని మంచిగా ఏర్పాటు చేయటం. అలాగే బ్లూ ఎకానమీ అంటాం కదా, అంటే ఏంటి? మనకి సముద్రాలకి సంబంధించి సమతుల్యత అనేటటువంటిది ఉండేలాగా చూసుకోవటం, వాటన్నింటికి సంబంధించి. సో ఆ బ్లూ కార్బన్ ఇనిషియేటివ్ కింద కూడా ఈ మ్యాంగ్రోవ్స్ని కాపాడటం జరుగుతుంది. మన ఇండియాకి సంబంధించి చూసుకుంటే మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజబుల్ ఇన్కమ్స్ లేదా మిస్టీ అన్నటువంటి ఒక స్కీమ్ని తీసుకురావటం జరిగింది. సో ఈ మిస్టీ అన్నటువంటిది ఏంటి అంటే మనము ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి యొక్క గ్రోత్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఈ మిస్టీ అన్నటువంటిది. రెండవది సస్టైనబుల్ ఆక్వికల్చర్ ఇన్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? ఇందాకే అనుకున్నామా, ఈ ఆక్వాకల్చర్కి సంబంధించి అందులోను ఫిషెస్ వీటన్నింటికి సంబంధించి మనకి ఈ యొక్క మడ అడవులు అన్నటువంటి చాలా సపోర్ట్గా నిలుస్తాయి. సో మడ అడవుల్ని ఆక్వాకల్చర్కి యూజ్ చేసుకోవటం గురించి అనమాట. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ అని చెప్పేసి మనకి మ్యాంగ్రోవ్స్ వీటన్నిటిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేయకుండా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ CRZ రూల్స్ అన్నటువంటి ఉపయోగపడతాయి. అలానే కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ అండ్ కోరల్ రీఫ్స్ అంటాం. సో ఇక్కడ ఏంటి? మ్యాంగ్రోవ్స్ యొక్క పరిరక్షణకి సంబంధించి అలాగే నేషనల్ మ్యాంగ్రోవ్ కమిటీ అనేసి 1976లో సెటప్ చేయటం జరిగింది. సో ఇది మన భారతదేశంలో మ్యాంగ్రోవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని కాపాడటానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ డిగ్రేడ్ అయిపోతూ ఉన్నాయి, సో వాటిని అంటే ఈ డిగ్రేడేషన్ని ఎలా మిటిగేట్ చేయాలి, వాటన్నింటికి సంబంధించి ఈ కమిటీ అన్నటువంటిది విధి విధానాలను రూపొందించడం, వాటిని అమలు చేయటం లాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది సింపుల్గా ఈ యొక్క మడ అడవులకి సంబంధించి. సో ఇవాళ ఏం తెలుసుకున్నాం మనం? మడ అడవులు అన్నటువంటివి ప్రపంచవ్యాప్తంగా కూడా హైపర్ క్యాప్నిక్ హైపాక్సియా అన్నటువంటి ఒక పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే క్లైమేట్ చేంజ్ వల్ల. సో క్లైమేట్ చేంజ్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అన్నటువంటివి పెరిగిపోతూ ఉండటం, డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ అన్నటువంటివి తగ్గిపోతూ ఉండటం వల్ల ఈ పరిస్థితి అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా కనపడుతుంది. సో దానిని తగ్గించడానికి మనం క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వివిధ రకాల ఇనిషియేటివ్స్ తీసుకొని వాటిని సరిగ్గా అమలు చేయాలి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.